సరే, కొడాలి నాని గారికి సంబంధించిన ఇష్యూ వచ్చింది కాబట్టి ఏంటి ఆయన అరెస్ట్ చేశారు, ఆయన దేశం వదిలి పారిపోతున్నారు, లేదంటే శ్రీలంక పారిపోతుంటే అరెస్ట్ చేశాము, లేదంటే ఇంకో దేశం వెళ్తుంటే అరెస్ట్ చేశామని ఇలాంటి చక్కర్లన్నీ టీడీపీ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం మేము ఎక్కడా కూడా కొడాలి నాని గారిని అరెస్ట్ చేయట్లేదు, ఆయనకు సంబంధించి ఆయన ఆరోగ్యరీత్యా ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు, మేము ఎక్కడా కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదు, ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకు మీడియా ఒక విధంగా ప్రచారం చేస్తుంది, పోలీసులు ఒక విధంగా సమాధానం చెప్తున్నారు? కొడాలి నాని గారు అరెస్టు వార్త అత్యుత్సాహం కావడం, లేదా వ్యూస్ కోసం ట్రై చేయడం, లేకపోతే జగన్ పర్యటన కొంత ఫోకస్ ని మార్చడం కోసం ఏమన్నా ప్రచారం చేశారో నాకు తెలియదు. కొడాలి నాని గారు ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ కాడు. రెండు, ఆయన వెళ్లే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటున్నానంటే కొలంబియాకి వెళ్ళిపోతుంటే కలకత్తాలో అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. రెండు కారణాలు చూద్దాం. ఒకటి, ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కదా. ప్రభుత్వం కొడాలి నాని గారు హై రిస్క్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఎట్లాంటి కేసు అయినా పోలీసులు అంటూ ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే కోర్టు బెయిల్ ఇస్తుంది. ఎందుకంటే ఆయన హై రిస్క్ ఆపరేషన్ చేసుకున్నాడు బాంబేలో. కాబట్టి ఖచ్చితంగా కొంతకాలం పాటు ఐసులుబాటు టెక్నికల్ గా ఉంటుంది. నేను కొడాలి నానిపై కేసు ఉంటే అరెస్ట్ చేయొద్దని, ఏ చర్య తీసుకోవద్దని నేను అన్నాను. కానీ ప్రభుత్వం కూడా ఇట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం పొరపాటున అరెస్ట్ చేసినా కూడా, కేసు ఉన్నా కూడా కోర్టు ఖచ్చితంగా జైలుకు రిమాండ్కి అయితే ఒప్పుకోద్దు ఈ దశలో. అంటే ఇది చూస్తుంది కదా ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2, చాలా కాలం క్రితమే ఆయనకి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అవును, జల మార్గం గాని, రవాణా మార్గం గాని, ఇక్కడ వెళ్లకుండా ఉండడం కోసం ఇచ్చేశారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు, ఎవరు కొడాలనికి. ఒకసారి లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత పంపిరు కదా అడిగిపోతే. అంత అమాయకుడు ఆ కొడాలని. వెళ్ళిపోవాలనుకున్నా కూడా, నేను చెప్పేది పోవాలనుకున్నా ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది, మనం పోయినా తిరిగి పంపించేస్తా తెలుసుకుని ఆయన ఎవరిని ట్రై చేస్తాడా పోవడానికి. కాబట్టి అంత ఇదొకటి కారణం. మూడో కారణం ఏంటంటే, అసలు కారణం కొడాలి నాని గారికి నేను ఎన్న సమాచారం ప్రకారం పాస్పోర్ట్ లేదట. పాస్పోర్ట్ లేకుండా వీసా యాక్ట్ వస్తుంది. కాబట్టి పాస్పోర్ట్ ఉండాలి ఫస్ట్. రెండోది, ఇప్పుడు పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ కేసులన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా రాదు పాస్పోర్ట్. పాస్పోర్ట్ రావాలి. పాస్పోర్ట్ లేదు కాబట్టి వెళ్ళడు. రెండు, ఆయన పైన లుకౌట్ నోటీస్ ఎప్పుడో ఇచ్చారు కాబట్టి అసలు వెళ్ళడు. మూడోది, ఆయన అప్పట్లో ఆయన అరెస్ట్ చేయదు. అయినా కూడా ఈ ప్రచారం ఎందుకు చేసినారంటే వ్యూస్ కోసం ఉండాలి, డైవర్షన్ కోసం ఉండాలి. కాకపోతే ఆ చేసిన వాళ్ళు గుర్తు పెట్టి ఎవరు దాన్ని చూడాల, మనలాంటి ఆసక్తి కలిగినటువంటి మీడియాలో ఉండేవాళ్ళు తప్ప. ఎందుకంటే నేను కొంచెం చెప్పాను కదా, అత్యంత సన్నిహితుడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్త రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మొత్తం ఐదేళ్ళు చేసింది సత్యనపల్లి ప్రోగ్రామ్. మీడియా అంతా దాంట్లో వెళ్ళిపోయింది. చిట్టేవాళ్ళు పోడేవాళ్ళు అంతా అట్ట అయిపోయినారు. కాబట్టి తెలిసి కూడా మళ్ళీ దాన్ని ప్రయత్నం చేశారు. వాళ్ళకు నమస్కారం పెట్టడం తప్ప చేయగలిగింది లేదు. ఈ 3 కారణాలు ఇచ్చా ఇప్పట్లో కొడాలి నాని అరెస్ట్. ఈ విషయం తెలిసిన కొడాలని అసలు బాగుంది. ఓకే, సరే, ఒక సంచలనంగా మారుతుంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన ఒక టాపిక్. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సార్. ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు, ఇలాంటి వార్తలు చాలా కాలంగా నడుస్తున్నాయి. దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి షర్మిల గారి ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. ఆమె ఈరోజు బయటకు వచ్చి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. నా అన్నే ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను, ఒకవేళ చేసి ఉండొచ్చు, కేసీఆర్తో కలిపి నా ఫోన్ ట్యాప్ చేయించారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేయించారు, నా చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించి నా ఆడియోస్ అన్ని సీక్రెట్గా విన్నారంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాజకీయాలు కాస్త షర్మిల గారి ఎంట్రీతో అది ఏపీ రాజకీయంగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగ్లో ఏపీలో కూడా జరిగిందనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఇది మరో కొడాలి నాని గారి ఉదాంతం ఇది కూడా. ఎందుకంటానంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు జరిపిందని ఆరోపణ. రేవంత్ రెడ్డి గారిపైనే ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిపైన సీరియస్ ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ ఏదో వేశారు. తేలనివ్వండి, నిజంగా జరుగుంటే ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమైంది, అంగీకారయోగ్యం కాదు. అది ఖచ్చితంగా రుజువైంటే ఎవరు నేరస్తులైనా చర్య తీసుకోమని మేము కోరుతాం. తొందరగా విచారణ తేలాలని కూడా కోరుకుందాం. తెలంగాణ ఎపిసోడ్ కి సంబంధించి అందులో షర్మిల గారి ఎపిసోడ్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ ప్రధానంగా చేసింది ఎవరంటే మన తెలుగు మీడియా, మన ఏపీ మీడియా. ప్రధానంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక పార్టీకి అనుకూలమైన ముద్ర ఉన్న మీడియాని పనిచేసింది. అంటే దాని కూడా ఎట్లా చేశారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ మీద కోపం లేదు, చేయించాడంట వాళ్ళ అన్న. చేయించి ఆమె ఊరితో మాట్లాడి కనుక్కున్నట్ట. జగన్ టార్గెట్ ఇక్కడ మళ్ళీ. యాడున్న అమెరికాలో ఆదాని అరెస్ట్ అయిన జగనే, హైదరాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ అయిన జగనే, ప్రపంచంలో ఏం జరిగినా జగనే. ఇది ఒక ఉదాహరణగా చూసుకోవాలి. ఎందుకంటే షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్ గారు అసలు అలాంటి ప్రయత్నం చేసి ఉండరు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటున్నానంటే
ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ? ఉమ్, షర్మిల గారు తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు ట్యాప్ చేసి ఉండాలి, అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఈ ట్యాప్ చేసినప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు జగన్ గారికి వచ్చిన నష్టం ఏంటి? ఉమ్, ఏం పోయింది ఆయనకి? ఏం అవసరం ఆయనకి? ఉమ్, ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆమె ఏం చేయగలరు? తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆమె విప్లవం పడుకుంటుంది. ఇప్పుడు జగన్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా పోయి మా చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలు ఎవరితో మాట్లాడుతుందో అడగాల్సిన అవసరం జగన్ గారికి ఏమొచ్చింది? ఓకే. రెండు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్రంలో ఎంత స్నేహితుడైనా ఎంత సన్నిహితుడైనా ఆయన చెప్పేస్తే ఫోన్ ట్యాపింగ్ చేసి ఇరుక్కుంటుంది ఒక ప్రభుత్వం. ఉమ్, వాళ్ళకి ఏం అవసరం ఉంది? అంత చేస్తారు. వాళ్ళ కోసం చేసుకుంటే నేను చెప్పలేను. ఉమ్, జగన్ గారి కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారా? ఉమ్, రేపు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఉమ్, రెండు, షర్మిల గారు వ్యవహార శైలి ఎవరైనా చూసినప్పుడు ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే షర్మిల గారు లౌక్యం ఉండదు ఆమెకి. ఓకే. ఆమె ఫెరోసెస్ పట చెప్పేస్తుంది. ఈ రోజు ఒక ఉపన్యాసం చెప్పిందంటే రేపు ఏం చేయబోతుంది మనం ఈ రోజే చెప్పొచ్చు. ఉమ్, అంటే ఆమె బయటపడిపోతుంది, బోల్డ్ గా మాట్లాడేస్తుంది, ఉమ్, ధైర్యంగా మాట్లాడుతుంది. అది ఆమె గ్లామర్, అదే ఆమెకు ఒక డిఫికల్టీ కూడా. అదే ఉమ్, పొలిటికల్ లో ఫెరోసెస్ గా మాట్లాడే వాళ్ళు హీరోయిక్ గా ఉంటారు. ఉమ్, కొన్ని సందర్భాలు అది ఇబ్బంది కూడా పెడుతుంది. షర్మిల గారు యాటిట్యూడ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఆమె ఏదైనా సరే బోల్డ్ గా మాట్లాడుతుంది, ఉమ్, భయపడదు. ఆమె మాట్లాడింది కానీ సావధానంగా విన్నామంటే రేపు ఏం చేయబోతుందో మనకు అర్థమైపోతుంది. ఓకే. కానీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అంట? షర్మిల గారు ఉపన్యాసాల ద్వారా, ఆమె చర్యల ద్వారా, ఆమె నడక ద్వారా ఆమె ఏం చేయబోతుందో తెలుసుకునేటప్పుడు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసి తప్పు చేసి ఆమె ఏం చేయబోతుందో తెలుసుకోవాలన్నా. ఉమ్, రెండోది, ఏం చేస్తారు షర్మిల గారు జగన్ గారికి వ్యతిరేకంగా? బాబు చంద్రబాబు గారితో మాట్లాడుకొని, ఉమ్, ఆయనకి ఆల్రెడీ అభిప్రాయం కదా, వాళ్ళ చట్టంలో ఉందని ఆయన ఆల్రెడీ అంటున్నాడు కదా, అవును, కొత్త రహస్యాలు మాట్లాడేది. ఉమ్, రెండోది, ఓపెన్ అయిపోతుంది కదా ఆమె వివిధ ఛానల్లో కూర్చొని మాట్లాడు. ఇంకా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ఏం చేస్తుంది? కుట్ర ఎందుకు చేయాలి జగన్? ఉమ్, 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 కాబట్టి తన చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆసక్తి చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన చెల్లి చేస్తున్న రాజకీయాలతో తనకు వచ్చిన అదనపు ఇబ్బంది ఏమీ లేదు. తన చెల్లి ఏం చేయబోతుందో తనకు తెలుసు, మనకే తెలుసు, ఆయనకెట్ట తెలియదు. రెండోది, హైదరాబాద్ లో రాజకీయాలు చేస్తున్న షర్మిల గురించి ఆతృత పడాల్సిన అవసరం జగన్ కి అంతన్నా లేదు. హైదరాబాద్ ఎందుకు? ఇప్పుడు ఆవిడ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, హైదరాబాద్ లో కాదు కదా. హైదరాబాద్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఆడుంది, రేవంత్ రెడ్డి వచ్చేసాడు కదా. కాబట్టి ఇంపాసిబుల్. కాబట్టి షర్మిల గారి ఎపిసోడ్ ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం బీఆర్ఎస్ కూడా ఉంటుందని నేను అనుకోను. జగన్ కి అస్సలు లేదు. ఒకవేళ జగన్ ఇంట్రెస్ట్ చూపినా బీఆర్ఎస్ కాదు, ఆ స్థానంలో ఎవడనో ఒప్పుకోడు. వాళ్ళ కోసం ఏమైనా రిస్క్ తీసుకుంటారు తప్ప పక్కనోడు కోసం ఎట్లా రిస్క్ చేసుకుంటారు? రిస్క్ కదా, రే బయటపడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, అంత అవసరం ఏముంది? కాబట్టి షర్మిల గారి వ్యవహార శైలి చూసినా, పరిస్థితులు చూసినా షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగన్ గారికి లేదని మాత్రం నేను ఖచ్చితంగా